చేయొద్దు, సాష్టాంగం చేయొద్దు. హరే కృష్ణ. చైర్ మీద కూర్చొని కావాలండి, ఇటు వేసుకోండి కానీ. ఇవి ఇక్కడ ఉంది, కూర్చోండి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య మహాప్రభు మహావదాన్యాయుడు కృష్ణుడు స్వయంగా కలియుగంలో భక్తులు ఏం చేయాలి, ఎటువంటి సాధన చేయాలి అని తను నేరుగా చూపించడానికి కృష్ణుడు స్వయంగా చైతన్య మహాప్రభులాగా రావడం జరిగింది. మనకి అదంతా కూడా కృష్ణదాస్ కవిరాజ గోస్వామి మనకి చైతన్య చరితామృతంలో తన జీవిత చరిత్రను ఏ విధంగా మనం మన గోస్వాముల ద్వారా వాళ్ళ యొక్క వృత్తాంతాలను మనం చూసాం. మనకి చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు యొక్క లీలలు జీవన వర్ణనం అంతా కూడా కృష్ణదాస్ కవిరాజు గారు ఇవ్వడం జరిగింది. సో దాని నుండి ఈ గౌడీయ వైష్ణవులు, ముఖ్యంగా ఇస్కాన్ భక్తులందరూ కూడా మన జీవితంలో ప్రతిదీ ఏ విధంగా, మన జీవితంలో ప్రతి కార్యం కూడా మనం ఏ విధంగా చేయాలనేది చైతన్య మహాప్రభు అనేక భక్తుల ద్వారా, ఎలాగైతే రకరకాల అవతారాల్లో భగవంతుడు కొన్ని విషయాల్ని మనకి తెలియజేయడానికి ప్రయత్నిస్తాడు తన భక్తులతో కలిసి చేసే లీలలో కదా. రాముడిలాగా వచ్చినప్పుడు ఏ విధంగా ఒక ఆదర్శవంతమైన రాజు ఎలా ఉండాలి, సోదరుల మధ్య, తర్వాత తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలు ఎలా ఉండాలనేవి మనందరం నేర్చుకోదగినవే కదా. అదేవిధంగా ప్రతి అవతారంలోనూ కొన్ని విషయాలు మనకు బోధిస్తూ ఉంటాడు భగవంతుడు. చైతన్య మహాప్రభు ఏంటంటే భక్తుడు కలియుగంలో ఎటువంటి ఆచరణ చేయాలి, మనం చేసే కార్యాలను ఏ విధంగా ఆచరించాలి, ముఖ్యంగా భక్తి సాధన ఎలా చేయాలనేది తెలియజేస్తున్నాడు అన్నమాట. అనేక భక్తుల యొక్క, అంటే చైతన్య మహాప్రభు ప్రచారం చేసే సమయంలోనూ తను ముఖ్యంగా ప్రచారం చేసే సమయంలో దానికంటే ముందు కూడా తను ఈ గౌడ దేశానికి వచ్చినప్పటి నుండి కూడా అనేక లీలలు చేయడం జరిగింది. సో దాని తర్వాత ముఖ్యంగా ఎప్పుడైతే తనను ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాడో, సన్యాసం తీసుకొని తర్వాత దక్షిణ భారతదేశం అంతా కూడా ప్రయాణం చేసి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క భక్తుని కలుసుకొని అసలు ఈ కృష్ణ చైతన్య తత్వాన్ని అంతా కూడా వివరిస్తుంటారు. ఆ భక్తులందరూ కూడా ఇలా ఏం చేయాలి, ఏం ఆచరించాలి అని చైతన్య మహాప్రభు తెలియజేస్తుంటారు. సో అలాంటి సందర్భంలో ఒకసారి చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశంలో ప్రతి గ్రామంలోనూ నగరంలోనూ ప్రచారం చేస్తూ వెళ్తున్నారు. మనందరికీ తెలుసు, ఎక్కడ చైతన్య మహాప్రభు వెళ్ళినా సరే వేల మంది అతని వెనకాల వెళ్తుండేవారంట, హరినామ సంకీర్తన చేస్తూ. కేవలం ఆయన చేసే కీర్తనకి, నృత్యానికి ఆకర్షితులై ఆయన వెంటే వెళ్తుండేవారంట. గ్రామాలంతా కూడా భక్తి మార్గంలోకి వచ్చేవంట. అందరూ కూడా ఇంకా ఒకసారి చైతన్య మహాప్రభు గ్రామంలోకి వెళ్ళారంటే అక్కడ అందరూ కూడా ఇంకా హరే కృష్ణ మహామంత్రం జపించడం మొదలుపెట్టేవారంట. అప్పటి నుండి ఆ విధంగా ఎన్నో గ్రామాల్లోని ప్రజల్ని భక్తులుగా మారుస్తూ వెళ్తున్నారు. ఇది మనకి గౌడ దేశం. అక్కడ నుండి అలా మనకి ఈ ఆంధ్రదేశానికి వస్తూ శ్రీకాకుళంకి రావడం జరిగింది. శ్రీకాకుళంలో కూర్మ క్షేత్రానికి వచ్చారు.
కూర్మక్షేత్రంలో అక్కడ దర్శించుకున్న తర్వాత అక్కడ జరిగిన ఒక వృత్తాంతం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా ఏంటంటే అసలు గృహస్థుల బాధ్యత ఏంటి, గృహస్థులు ఏ విధంగా సాధన చేయాలనేది చైతన్య మహాప్రభువు చెప్తుంటారు అనమాట. అది ఒకసారి చదవడానికి మనం ప్రయత్నిద్దాం ఈ సందర్భంగా. ఇది శ్రీ శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 7వ అధ్యాయం, మహాప్రభు దక్షిణ భారత యాత్ర ప్రారంభం అనే అధ్యాయం నుండి. సో చైతన్య మహాప్రభు ఆయన యొక్క ప్రచార పద్ధతిని గురించి ఇదివరకే వివరించాను అని కృష్ణదాస్ కవిరాజ గోస్వామి చెప్తున్నారు అనమాట. ఏ విధంగా ప్రచారం చేసేవారని అదే వివరణను తిరిగి చెప్పను, కానీ ఏ ఊరికి వెళ్ళినా ఆయన వ్యవహారం మాత్రం అదే రకంగా ఉండేది. అంటే అదే రకంగా ఉండదంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క లీల గురించి వివరించారు, కానీ ఎక్కడికి వెళ్ళినా అలాంటి వ్యక్తులతో అలానే ప్రవర్తించేవారు చైతన్య మహాప్రభు అని చెప్తున్నారు అనమాట. అదే ఇక్కడ కూర్మక్షేత్రం దగ్గర ఏం జరిగింది అని చూద్దాం. కూర్మనామేసే గ్రామే వైదిక బ్రాహ్మణ బహుశ్రద్ధ భక్తి కైల ప్రభుర నియంత్రణ. ఆ ఊరిలోనే కూర్మ నామధేయుడైన ఒక వైదిక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఏ ఊరిలో? కూర్మక్షేత్రం ఉన్న గ్రామంలోని. అతడు శ్రీ చైతన్య మహాప్రభువును భక్తి శ్రద్ధలతో తన ఇంటికి ఆతిథ్యానికి పిలిచాడు. ఆయన అక్కడ పూజారిగా పనిచేస్తున్నాడు అనమాట ఈ కూర్మ బ్రాహ్మణుడు. చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు మరి అందరూ కీర్తన చేస్తుండడం చూసి మరి ఆయన కూడా ఏంటి అసలు ఎవరైనా ఇక్కడికి ఏం చేశాడు, ఎందుకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఈయన ఎవరు, సాధారణమైన వ్యక్తి అయితే కాదు అని చెప్పేసి ఆయనకి అర్థమైంది. చైతన్య మహాప్రభుని చూసి ఆశ్చర్యుడు అయిపోయి అక్కడికి వెళ్ళాడు అనమాట. చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయనని ఆహ్వానించాడంట. బ్రాహ్మణుడు ఏం చేశాడు? చైతన్య మహాప్రభువుని తన ఇంటికి ఆతిథ్యానికి పిలిచాడు. ఎందుకు? అది గృహస్థ ధర్మం అన్నమాట. గృహస్థులు ఏం చేయాలి? సాధువులను ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ఏం చేయాలి? వాళ్ళకి సేవ చేయాలి. ఇంకా ఏం చేయాలి? ముఖ్యమైనది ఏంటి? సత్సాంగతి ఎలా వస్తుంది? సాంగతి ఎలా వస్తుందా? వాళ్ళ కృపను ఎలా పొందుతాం? మనకు చిన్న గదిలోకి వెళ్ళేసి ఒక మంచి పాత్ర తీసుకొని వచ్చేసి మనకు ఇంట్లో ఉన్న పాత్రలకి అన్నింటికంటే పెద్ద పాత్రలు తీసుకొచ్చేసి మీ కృపను ఇవ్వండి అని చెప్పేసి అడగల. ఎలా తీసుకోవాలి? ఆయన నుండి వినాలి, శ్రవణం చేయాలి. సాధుల సాంగత్యం ఏంటంటే వాళ్ళు శాస్త్రాలలో ఎప్పుడు కూడా సాధుల యొక్క కర్తవ్యం ఏంటంటే వాళ్ళు శాస్త్రాలని అధ్యయనం చేసి అందులో ఉన్న సారాంశాన్ని వాళ్ళు ఇతరులకు ఇస్తారన్నమాట. ఎందుకంటే అన్ని ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి శాస్త్రాల్లో అంత క్షుణ్ణంగా చదవడం సాధ్యం కాదు. చదవడం ఒక ఎత్తు. ఈ రోజుల్లో ప్రభువుల వారి కృప వలన ఈ శాస్త్రాల యొక్క సారాంశం అంతటి కూడా దాదాపు ప్రతి పుస్తకంలో సారాంశాన్ని ఇస్తున్నారు ప్రభువుల వారు. సారాంశం ఏంటి? భగవంతుని కీర్తించాలి, అంతేనా? అంతిమంగా అదే సారాంశం. అదే సులభంగా మనకు అర్థమవుతుంది. కానీ దాన్ని ఎలా ఆచరించాలని కూడా మళ్ళీ చాలామందికి ఇంకా ప్రశ్నలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. ధర్మ సందేహాలను అంటే ధర్మ విషయాలను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఇప్పటికీ కూడా మనం చాలామంది మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి, అలాంటి పరిస్థితులు ఏం చేయాలి అని రకరకాలుగా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. కానీ అన్నింటి యొక్క సారాంశం ఏంటి? ఏ కార్యం చేసినా సరే అది ఎందుకోసం చేయాలనేది ప్రభువుల వారు మనకు తెలియజేశారనమాట. ఏ పుస్తకం చదివినా మనకు అర్థమవుతుంది. అంతిమంగా కృష్ణుడు సేవ కోసమే మనం పనిచేయాలి, కృష్ణుని కీర్తించాలి కదా, అవునా కదా? అది సారాంశం. ఏ కార్యం చేసినా దానికోసమే చేయాలి. అది ఎలా చేయాలనేది పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు మారుతూ ఉండొచ్చు. అసలు నిజానికి ఆచార్యులు, మన గౌడీ వైష్ణవ సంప్రదాయంలోని ఆచార్యులు దాన్ని వివరించారు. వాళ్ళ యొక్క గ్రంథాల్లో చాలా వరకు వివరించారు. ఏ కార్యక్రమాలు ఎలా చేయాలి, గృహస్థ ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి, గృహస్థ ధర్మం కదా అన్ని ఆశ్రమాల్లో ధర్మాలను ఎలా నిర్వర్తించాలనేది వివరించారు. కానీ
పరిస్థితిని బట్టి అవి కూడా మారుతూ ఉంటాయి. సరే ఏదైనప్పుడు కూడా అంతిమ లక్ష్యం ఏంటంటే భగవంతుని సంతృప్తిపరచడం, భగవంతుని కీర్తించడం కదా. సో కాబట్టి మనకు అది సులభమైపోయింది. కానీ సాధారణంగానైతే గృహస్థులు ఏంటంటే సాధువుల్ని వాళ్ళ ఇంటికి ఆహ్వానించి వాళ్ళ ద్వారా శ్రవణం చేయాలి శాస్త్రాన్ని. సో మరి కూర్మ బ్రాహ్మణుడు ఏం చేశాడంట, శ్రీ చైతన్య మహాప్రభువును భక్తి శ్రద్ధలతో తన ఇంటికి ఆతిథ్యానికి పిలిచాడంట. ఘరే అని ప్రభుర కైల పాద ప్రక్షాళన సే జల వంశ సహిత కరీల భక్షణ. చూడండి ఏమంటున్నారు ఇక్కడ, ఆ బ్రాహ్మణుడు శ్రీ చైతన్య మహాప్రభువును తన ఇంటికి తీసుకువచ్చి ఆయన పాద పద్మాలను కడిగి ఆ జలాన్ని ఇంటి వారందరితో కలిసి త్రాగాడు. చూడండి సన్యాసులకి వాళ్ళ పాద ప్రక్షాళన చేసి ఆ నీటిని స్వీకరించాలి. నేను కృప అనుకున్నాం కదా, ఇది ఒక విధమైన కృప. వాళ్ళకి పాద ప్రక్షాళన చేసి ఆ జలాన్ని తీసుకోవడం కదా. మన ప్రభుల వారు దాన్ని వివరించారు కదా. సన్యాసులు ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, పాదాభిషేకం చేసి ఆ జలాన్ని అందరం కూడా తీసుకుంటాం కదా. ఇలాంటి ఈ సాంప్రదాయాలని, ఈ పద్ధతులన్నింటినీ కూడా మనకు అందించారు అనమాట. చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ఆ బ్రాహ్మణుడు అలానే చేశాడంట. ఇంట్లో వారందరికీ అభిషేకం చేసిన నీటిని ఇచ్చాడంట. అనేక ప్రకార స్నేహే భిక్షాకర ఇలా గోసాయిరా శేషాన్న సవంశేఖాయిలా. చూడండి, కూర్మ బ్రాహ్మణుడు ఎంతో ప్రేమాదరముతో శ్రీ చైతన్య మహాప్రభువుకు నానా రకాల వంటకాలతో భోజనం పెట్టాడు. తర్వాత అన్నశేషాన్ని ఇంట్లో వారందరూ పంచుకున్నారు. మరి మనం చూస్తుంటాం, మన బాధ్యత ఏంటంటే ఇలాంటి సాధువులు వచ్చినప్పుడు, సన్యాసులు మన ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇలా నానా రకాల వంటకాలతో భోజనం పెట్టాలి. అది మన బాధ్యత, వాళ్ళకి అన్ని రకాల వంటకాలను ఇవ్వడం. కానీ మనకి ప్రభుల వారి గ్రంథాల్లో వేరే సందర్భాల్లో మనం చూస్తున్నాం, భాగవతంలో కూడా చాలా చోట్ల తెలియజేయబడింది. మరి సాధువులు ఎలా ఉండాలి, అన్నింటినీ కూడా విపరీతంగా భుజించి నిద్రించాలా అనేది కూడా చెప్పబడింది. కానీ అది ఇక్కడ మనం దాన్ని చర్చించకపోవచ్చు, ఎందుకంటే అది సాధువులకి ఇచ్చే ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్ అనమాట, బోధనలు. కానీ ఇక్కడ మన గృహస్థుల బాధ్యత ఏంటంటే ఇలా సాధువులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి నానా రకాల వంటకాలతో భోజనం పెట్టాలి. సో కానీ సన్యాసులు మాత్రం విపరీతంగా తింటారని కాదు, మనం చూస్తుంటాం. ఇస్కాన్లో కూడా మీరు గమనించి ఉండొచ్చు, ఎంత తీసుకుంటారు, వాళ్ళకి ఆ పూటకి ఎంత అవసరమో అంతే తీసుకుంటారు, శరీరాన్ని పోషించడానికి ఎంత అవసరమో అంతే తీసుకుంటారు కదా. సో తర్వాత అన్నశేషాన్ని ఇంట్లో వారందరూ పంచుకున్నారంట. ఆ ప్రసాదాన్ని, మహాప్రసాదాన్ని అందరూ కూడా పంచుకున్నారు. ఏ పాద పద్మతో మార బ్రహ్మ ధ్యాన కరే సేయి పాద పద్మ సాక్షాత్ ఐల మోర ఘరే. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడంట, ఏమన్నాడు, ప్రభు మీ పాద పద్మాలను బ్రహ్మదేవుడు ధ్యానిస్తాడు, అవే పాద పద్మాలు నేడు మా ఇంటికి వచ్చాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఈ శ్లోకంలో, ఈ సందర్భంలో ఆ కూర్మ బ్రాహ్మణుడు ఏమని చెప్తున్నాడంటే, అప్పటి వరకు ఆయనకు తెలియదు చైతన్య మహాప్రభు మరి రాగానే అందరూ సంకీర్తన చేస్తున్నారు, అందరూ కూడా నిత్యం చేస్తున్నారు. దాని ద్వారా ఈ బ్రాహ్మణుడు ఏమర్థం చేసుకున్నాడంటే ఈయన సాధారణమైన వ్యక్తి కాదు అని అర్థం చేసుకున్నాడు. అవునా, ఈ సాధారణమైన వ్యక్తి కాదు, ఈ స్వయంగా భగవంతుడే. ఆయన యొక్క దేహ లక్షణాల ద్వారా, ఆయన యొక్క ప్రభావం ద్వారా ఆ బ్రాహ్మణుడు అర్థం చేసుకుని ఏమంటున్నాడు, ఈ పాదాలు స్వయంగా బ్రహ్మదేవుడే ధ్యానించాడు, నేను సేవిస్తుంటాడు ఈ పాదాలకి. ఆ పాద పద్మాలు నేడు మా ఇంటికి వచ్చాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన గుర్తించాడు, చైతన్య మహాప్రభువే భగవంతుడి శ్రీకృష్ణుడు అని ఆయన గుర్తించాడు అనమాట. మోర భాగ్యేర సీమాన యాయ కాహన ఆజీ మోర శ్లాఘ్య హైల జన్మకుల ధన. ప్రభు నా మహద్భాగ్యానికి అంతే లేదు, దానిని వర్ణించడం అసాధ్యం. ఈరోజు నా కులము, జన్మము, ధనము అన్నీ కూడా ధన్యమయ్యాయి అంటున్నాడు. చూడండి, దీనివల్ల ఇంకోటి ఏం తెలుస్తుందంటే, మరి ఆయన కులము, జన్మము, ధనము అంటే సాధారణమైన బ్రాహ్మణుడు ఏం కాదు. సాధారణం అంటే అంత బాగా ఉన్న వ్యక్తి, మంచి కులము అంటే మంచి కుటుంబం నుంచి వచ్చాడు, మంచి జన్మ పొందాడు,
తర్వాత ధనము, అన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఏమి సాధారణంగా ఏంటంటే మనం చూస్తుంటాం కలియుగంలో ఏంటి అన్నీ ఏమీ లేకుండా చాలా దుఃఖంలో ఉంటుంటారు బ్రాహ్మణులు. ఆ, ఆ, అలాంటి బ్రాహ్మణుడు ఏం కాదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకంటే భగవంతుడికి సేవ చేస్తున్నాడు కదా, కాబట్టి అన్నీ బాగానే ఉన్నాయి. అందుకని అన్నీ కూడా ధన్యమయ్యాయి అని చెప్తున్నాడు అనమాట. కృపాకర ప్రభు మోరే జాన తోమా సంగే సహితే నా పారి దుఃఖ విషయ తరంగే. అప్పుడు చెప్తున్నాడు ఆ బ్రాహ్మణుడు శేషాచల మహాప్రభువును ఇలా అర్థించాడంట. ప్రభు, నాపై కృప చూపి నన్ను మీ వెంట రానివ్వండి. లౌకిక జీవనం వలన కలిగే దుఃఖ తరంగాలను నేనిక ఏమాత్రమూ ఓర్చుకోలేను. మరి అన్నీ ఉన్నా సరే ఆయన ఇంకేమంటున్నాడు, లౌకిక జీవనము వలన కలిగే దుఃఖ తరంగాలు. మరి అంత అన్నీ బాగానే ఉన్నప్పుడు భగవంతుడి సేవలోనే ఉన్నాడు ఆయన బ్రాహ్మణుడు. ఇక్కడ కూర్మ క్షేత్రంలో కూర్మ భగవాన్ని పూజిస్తుండేవారు. మరి అయినా సరే ఆయన ఏమంటున్నాడు, ఈ లౌకిక జీవనం, భౌతిక ప్రపంచంలోని జీవనం ఎలాంటిదంట, దుఃఖ తరంగాలను కలిగి ఉంటుంది. దుఃఖ తరంగాలంటే సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి, ఒకసారి పైకి ఒకసారి కొద్దిసేపు ఆనందంగా ఉంటాం, కొద్దిసేపు బాధలో ఉంటాం. సో ఆ విధంగా ఈ తరంగాలు, వీటిని నేను ఇంకా భరించలేను. అన్నీ బాగానే ఉన్నాయని అనుకునేలోపు ఏదో ఒక సమస్య, వాటి నుంచి బయటపడి మళ్ళీ ఆనందం కోసం ప్రయత్నించాలి. మళ్ళీ కొద్దిసేపు ఆనందంగా ఉండగానే మళ్ళీ ఇంకొక సమస్య. వీటిని ఇంక నేను భరించలేనంటున్నాడు. భాష్యంలో కూడా ప్రభుపాదులు చెప్తున్నారు అనమాట. నరోత్తమ దాస్ ఠాకూర్ని ప్రస్తావిస్తున్నారు. సంసార విషానాలే దివానిషి హియాజ్వాలే అని నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్పారు. లౌకిక జీవన రీతి గుండెలో తాపాన్ని కలగజేస్తుందని ఆయన అన్నారు, నరోత్తమ దాస్ ఠాకూర్. సో దివానిషి హియాజ్వాలే, ప్రతి ఉదయం అంటే పగలు రాత్రి గుండెల్లో తాపాన్ని కలుగజేస్తుంది, దుఃఖం అన్నమాట. పగలంతా కూడా ఎలా సంపాదించాలని, రాత్రంతా కూడా దాన్ని ఎవరు దోచుకోకూడదని. ఆ విధమైన భయం ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది. తర్వాత ఏంటి, విషయ చాడియ కబే శుద్ధ హబే మనను, ఈ విషయ జీవితాన్ని ఎప్పుడు విడిచిపెట్టాలని ప్రార్థిస్తున్నాడు అన్నమాట. ఆ విధంగా ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే, ఈ బ్రాహ్మణుడు, కూర్మ బ్రాహ్మణుడు చైతన్య మహాప్రభువుని అందించాడు. దయచేసి నన్ను కూడా మీ వెంట రానివ్వండి, నేను కూడా ఈ లౌకిక జీవనాన్ని విడిచిపెట్టేసి మీతో పాటు వచ్చేస్తానని చెప్పాడు అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు ఏమంటున్నాడంటే, ప్రభు కహే ఐచే భాత్ కబు నా కహిబా గృహే రహి కృష్ణ నామ నిరంతర లైబా. చూడండి, శ్రీ చైతన్య మహాప్రభు దానికి ప్రత్యుత్తరం ఇస్తూ ఈ విధంగా పలకసాగారు. ఇటువంటి మాటలు మళ్ళీ ఎప్పుడు మాట్లాడకు, ఇంటిలోనే ఉండి నిరంతరం కృష్ణనామాన్ని పలకడం ఎంతో ఉత్తమం. శ్రీ చైతన్య మహాప్రభు అంటున్నారు, ఇప్పుడు సాధారణంగా ఏంటంటే భౌతిక జీవనాన్ని విడిచిపెట్టడం అనేది జీవితం యొక్క లక్ష్యం కదా. భౌతిక బద్ధ జీవనంలో ఉండకూడదు, భగవంతుని సేవలో ఉండాలి. మరి ఇక్కడ ఆయన అదే అంటున్నాడు కూర్మ బ్రాహ్మణుడు. కానీ చైతన్య మహాప్రభు ఏమంటున్నాడంటే, లేదు లేదు అలా మాట్లాడుకుంటున్నాడు. నువ్వు ఇంట్లోనే ఉండంటే గదిలోనే కూర్చోమని కాదు, ఇంటి దగ్గరే ఉండి నీ ధర్మాన్ని నువ్వు నెరవేరుస్తూ ఏం చేయాలంట, కృష్ణనామాన్ని పలకడం ఎంతో ఉత్తమం అంట. కృష్ణనామాన్ని పలుకుతూ ఉండు. ఇక్కడ భాష్యంలో ప్రభువుల వారు ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి. ఈ కలియుగంలో తన కుటుంబాన్ని హఠాత్తుగా విడిచిపెట్టడం ఎవ్వరికీ మంచిది కాదు. ఎందుకంటే సరి అయిన బ్రహ్మచారులుగా, గృహస్థులుగా జనులకు శిక్షణ ఇవ్వబడలేదు. గృహస్థ జీవనాన్ని విడిచిపెట్టడానికి మరీ ఎక్కువ ఆతృత చూపవద్దని బ్రాహ్మణునికి శ్రీ చైతన్య మహాప్రభు ఇలా సలహా ఇచ్చారు. కుటుంబంతోనే కలిసి ఉండి గురుదేవుని నిర్దేశంలో హరే కృష్ణ మహామంత్రాన్ని నిత్యము జపించడం ద్వారా పవిత్రుడయ్యేందుకు యత్నించడమే సర్వోత్తమము. ఏం చెప్తున్నారు, గురుదేవుని నిర్దేశంలో హరే కృష్ణ మహామంత్రాన్ని నిత్యం జపించడం ద్వారా పవిత్రుడయ్యేందుకు యత్నించడం సర్వోత్తమం అని చెప్పారంట. ఇదే శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశం. ఈ నియమాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తే సన్యాసము తీసుకోవాల్సిన అవసరమే లేదు. హరే కృష్ణ మహామంత్రాన్ని అపరాధరహితంగా జపిస్తూ తనను కలిసే ప్రతి ఒక్కరికి అదే నియమాన్ని బోధిస్తూ ఆదర్శనీయుడైన గృహస్థునిగా కావాలని ప్రతి ఒక్కరికి శ్రీ చైతన్య మహాప్రభు రాబోయే శ్లోకంగా ఉపదేశం చేశారు.
తర్వాత శ్లోకం చెప్తారు. కానీ మరి ముందు శ్లోకంలో కూడా ప్రభువుల వారు ఏం చెప్పారంటే, ధన్యుడైన ఇప్పుడు అతడు అంటే కూర్మ బ్రాహ్మణుడు లౌకిక సంపదలన్నింటినీ విడిచిపెట్టాలని కోరుకుంటున్నాడు. వైదిక నాగరికత విధానం అనుసరించి మనిషికి 50 ఏళ్ళు నిండగానే కుటుంబాన్ని విడిచి బృందావనానికి వెళ్ళి మిగిలిన జీవితాన్ని భగవత్ సేవలో గడపాలి. చూడండి ఇక్కడ ఎందుకు మరి భాష్యంలో ప్రభువుల వారు ఏమంటున్నారంటే, ఈ కూర్మ బ్రాహ్మణుడు ఎప్పుడైతే గృహాన్ని విడిచి చైతన్య మహాప్రభుతో వెళ్తానంటాడో చైతన్య మహాప్రభు వద్దన్నాడు. కానీ భాష్యంలో ప్రభువుల వారు ఏమంటున్నారు అంటే 50 ఏళ్ళు నిండితే కానీ అలా చేయకూడదు అంటున్నారు. అదే మరి అంటే నేను అర్థం ఏంటంటే కూర్మ బ్రాహ్మణుడికి ఇంకా ఆ వయసు రాలేదు కాబట్టి చైతన్య మహాప్రభు ఏమన్నాడు, ఇంకా కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తించాల్సిన సమయం ఉంది కనుక అలా కొనసాగమన్నాడు అనమాట. అందుకని ఏమంటున్నాడు, ఆదర్శనీయమైన గృహస్థుడిగా ఉండమని ఆయనకు చెప్పాడు. అది ఆదర్శనీయ గృహస్థుడు అంటే ఎలా ఉండాలంట, హరే కృష్ణ మహామంత్రాన్ని అపరాధరహితంగా జపిస్తూ తనని కలిసే ప్రతి ఒక్కరికి అదే నియమాన్ని బోధించాలన్నమాట. అదే తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, యారేదేక తారేక కృష్ణ ఉపదేశ అమర ఆజ్ఞాయ గురు హయ్య తారై దేశ చెప్తున్నారు. భగవద్గీతలో శ్రీమద్ భాగవతంలో తెలుపబడిన శ్రీకృష్ణుని ఉపదేశాలను పాటించమని ప్రతి ఒక్కరికి ఉపదేశించవలసింది. ఈ విధంగా గురువుగానై ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని తరింపజేయడానికి ప్రయత్నించవలసింది. చూడండి, గృహస్థులకు కూడా ఆ బాధ్యతను ఇస్తున్నారు. చైతన్య మహాప్రభు ఏంటంటే కేవలం సన్యాసులకు మాత్రమే ప్రచారం చేయాలని కాదు, ప్రతి గృహస్థాశ్రమంలో ఉన్నవారు కూడా అపరాధరహితంగా జపం చేస్తూ, అంటే ముందుగా మనం అపరాధరహితంగా జపం చేయడం అంత సులభమా? ఎన్నో అనర్థాలు ఉన్నాయి, అవన్నీ పోతే కానీ మనం అపరాధరహితంగా చేయలేదు. ఈర్షా దేశాల నుంచి బయటపడడం అంత సులభం కాదు. దానికోసం ముందు ప్రయత్నించాలి, అప్పుడు పవిత్రం అవుతాం, అప్పుడు కానీ గ్రహాన్ని వీడలేమన్నమాట. అందుకని ఏమంటున్నారు, భగవద్గీత భాగవతంలో తెలుపబడిన శ్రీకృష్ణుని ఉపదేశాలను పాటించమని ప్రతి ఒక్కరికి ఉపదేశించవలసింది, తను పాటిస్తూ ఇతరులకి ప్రచారం చేయాలి. ఈ విధంగా గురువుగానై ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని తరింపజేయమని చెప్పారనమాట. అంటే అక్కడ కూర్మక్షేత్రం దగ్గర ఆయన ఉన్న గ్రామంలో ప్రచారం చేయమని చెప్పారు చైతన్య మహాప్రభు. అది మనకి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఉదాహరణ ద్వారా కూర్మ బ్రాహ్మణ ద్వారా చైతన్య మహాప్రభు మనకు ఏమని తెలియజేస్తున్నారంటే, ఎవరైతే ఇంకా గృహస్థాశ్రమంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ముందు వాళ్ళంతటా వాళ్ళు పవిత్ర అవ్వడానికి ప్రయత్నించి తర్వాత ఇతరులకి ప్రచారం చేయడానికి ప్రయత్నించాలి. కబునాబాది బేతోమార విషయ తరంగ పునరపి ఏఠాయి పాబే మోరక్సంగా. శ్రీచైతన్య మహాప్రభువు కూర్మ బ్రాహ్మణునికి ఇంకనూ ఉపదేశం చేస్తూ ఈ విధంగా అన్నారు, నీవు నా ఉపదేశాన్ని పాటిస్తే ఇంటిలోని లౌకిక జీవనము నీ ఆధ్యాత్మిక ప్రగతిని ఏమాత్రము ఆటంకపరచదు. చూడండి, ఇది ముఖ్యమైనది. నిజంగా నీవు ఈ నియమాన్ని పాటిస్తే ఇక్కడ తిరిగి మనము కలుసుకోగలుగుతాం. అంతెందుకు, నా సాంగత్యాన్ని నీవెప్పుడూ కోల్పోవు. చూడండి ఏమంటున్నారు, నీవు నా ఉపదేశాన్ని పాటిస్తే ఇంటిలోని లౌకిక జీవనము నీ ఆధ్యాత్మిక ప్రగతిని ఏమాత్రము ఆటంకపరచదు. సాధారణంగా లౌకిక జీవనం అంటే కుటుంబ జీవనం అనేది జీవనం ఏం చేస్తుంది, బంధిస్తుంది. అంటే భక్తిని పూర్తిగా భగవంతుని సేవ చేయడం అంటే భగవంతుని పూర్తి కృష్ణ చైతన్యంలో ఉండడానికి కష్టం. ఎందుకంటే మనకి ఇంట్లో రకరకాల బాధ్యతలన్నీ కూడా వెనక్కి లాగుతుంటాయి అన్నమాట. ఇది చేయాలి, అది చేయాలి, పిల్లలకి వివాహం చేయాలి, తర్వాత వాడికి ఉద్యోగం తీసుకురావాలి, మన వాళ్ళకి ఇలా ఏదో చేయాలని చెప్పి రకరకాలుగా ఇలా ఆలోచనలు వస్తుంటాయి. భగవంతుని గురించి ఆలోచించడం కష్టమవుతుంది ఈ బాధ్యతలన్నీ ఉన్నప్పుడు, అవునా కదా? అందుకని ఏమంటున్నారు, కానీ చైతన్య మహాప్రభు చెప్పినట్లు భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ అపరాధరహితంగా జపించడానికి ప్రయత్నిస్తూ ఆ గృహస్థ ధర్మాన్ని పాటిస్తే ఏమవుతుందంటే ఆ లౌకిక జీవనమే ఆధ్యాత్మిక ప్రగతిని ఏమాత్రము ఆటంకపరచదు. అంటే అవన్నీ బాధ్యతలు ఉంటాయి, అవన్నీ నెరవేరుస్తాం, కానీ ఇలా వాటికి ఆసక్తి లేకుండా, అమ్మో నేను లేకపోతే ఏమవుతుంది, వీళ్ళని ఎలా చేయాలి, వీళ్ళని ఖచ్చితంగా ఏదో సాధించేలా చేయాలి, అలా కాదు. ఓకే, మన బాధ్యత ఎంతవరకు మనం బాధ్యత నెరవేరుస్తూ ఉండాలి, కానీ
భగవంతుని యొక్క సేవను మాత్రం విడిచిపెట్టకూడదు అనమాట. భగవంతుని సేవకు ఆటంకం లేకుండా చూసుకోవాలి. ఆటంకం లేనంత వరకే మన బాధ్యత లేదు. ఎప్పుడైతే ఈ యొక్క గృహస్థ బాధ్యతలు అనేవి కూడా మనకు భగవంతుని యొక్క సేవ నుండి వెనుకలు అవుతున్నాయి, అప్పుడు ఏం చేయాలి? ఆ బాధ్యతలు తగ్గించుకోవాలి. అంటే ఉదాహరణకి ఏంటంటే కొందరు మనం చూస్తుంటాం, ఇప్పుడు ఈ పిల్లల్ని ఈ స్కూల్లో కాదు పెద్ద స్కూల్లో చదివించాలి, దానికోసం ఏం చేయాలి? ఇంకా ఎక్కువ సంపాదించాలి. ఇంకా ఎక్కువ సంపాదించాలి ఏం చేయాలి? ఎక్కువసేపు పని చేయాలి, లేకపోతే ఇంకా ఎక్కువ జీతం ఇచ్చే కంపెనీలో చేరాలి. దానికోసం ఏం చేయాలి? ఇంకా ఎక్కువ సమయం పనిచేయాలి, రాత్రి పగలు పనిచేయాలి. ఇంకా అప్పుడు జపం చేయడానికి కూడా సమయం ఉండదు. అదే పరిస్థితి ఇప్పుడు చాలామంది భక్తులకి అదే సమస్య అనమాట. సాధన చేయమంటే సమయం లేదంటారు. అవునా కదా? మనకి ఇప్పుడు మన పరిస్థితి అదే కదా. సిటీ సెంటర్ మనకి ఇప్పుడు ఎక్కడ పెడదామంటే ఎవరికి సమయం లేదు. అంటే కనీసం రోజు గంట సమయాన్ని వెచ్చించే సమయం కూడా ఎవరికి లేదు. అవునా? అవునా కదా? సో అలాంటి పరిస్థితి అన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ ఏమంటున్నారు, మన యొక్క ధర్మం ఎలా నిర్వర్తించాలంటే అది మనకు భక్తికి ఆటంకం కలిగినంత వరకే దాన్ని నిర్వర్తించాలి, లేకపోతే దాన్ని తగ్గించుకోవాలన్నమాట. మన బాధ్యతని తగ్గించుకోవాలి, అది తప్ప ఇంకా వేరే మార్గం లేదు. అలా కాకుండా మనం మిగతా వాళ్ళతో పోటీపడి, ఇతర సమాజంలోని ఇతర వ్యక్తులతో పోటీపడి వాళ్ళతో సమానంగా ఉండడానికి ప్రయత్నించామనుకోండి, సో వాళ్ళందరూ అలా ఉన్నారు, నేను అలా లేకపోతే ఏమవుతుంది? మా పిల్లల్ని కూడా మంచి స్కూల్లో చదివించాలి, వాళ్ళకు కూడా మంచి సంబంధాలు తీసుకొచ్చి వివాహం చేయాలి, బాగా సంపాదించి పెట్టాలి, ఇంట్లో 2 కార్లు ఉండాలి, 4 టీవీలు ఉండాలి, అలా అనుకున్నాం అనుకోండి ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేము. సంపాదించడం తప్పనట్లేదు, ఇక్కడ ఎంత సంపాదించాలి? ఎంతైనా సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, పెద్ద పెద్ద భవనాలు కట్టాలి. దేనికోసం? వాటన్నింటి కూడా భగవంతుని సేవ కోసం ఉపయోగించగలిగితే మనం ఎంతైనా సంపాదించవచ్చు. అది భగవంతుని కృప ఉండి మనకి అలాంటి అవకాశం ఉంటే సంపాదించవచ్చు, సంపాదించడం తెలియదు. కొందరికి ముందు వాళ్ళ తాత ముత్తాతల నుండి అలాంటి వ్యాపారం వస్తుంది, వాళ్ళకి కొంత సమయాన్ని వీళ్ళంత సమయాన్ని దానికి వెచ్చిస్తే వాళ్ళకి అలానే సంపద అనేది వస్తూనే ఉంటుంది. వాళ్ళు అలాంటివి చేయొచ్చు. వాళ్ళలాగా నేను కూడా అవుతానంటే మన జీవితం అంతా కూడా దానికోసమే కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు జీవితంలో ఇంకా సాధన చేయడానికి, భక్తి చేయడానికి, సేవ చేయడానికి సమయమే ఉండదు కదా. సహజంగా సులభంగా మనం ఏదైతే వృత్తిని వ్యాపారాన్ని చేయగలమో, వినండి అందరూ, ఏదైతే వృత్తి వ్యాపారం చేయగలమో సహజంగా మన జన్మతః భగవంతుడి కృప వలనే మనం ఎలాంటి పరిస్థితుల్లో జన్మించామో అలా కొనసాగుతూనే ఉండాలన్నమాట. అంతేగాని మన జీవన ప్రమాణాన్ని ఇంకా వృద్ధిపరచుకోవడానికి, ఇంకా పెంచుకోవడానికి అతిగా కష్టపడకూడదు అనమాట. అదే చెప్తున్నారనమాట ఇక్కడ. అలా ఉన్నప్పుడు అంటే భగవంతుని సేవ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ అదే చెప్పారు, నా ఉపదేశాన్ని పాటిస్తే ఇంటిలోని లౌకిక జీవనము నీ ఆధ్యాత్మిక ప్రగతిని ఏమాత్రము ఆటంకపరచదు. అంటే ఆ బాధ్యతలన్నీ కూడా ఏంటంటే ఈ భక్తికి ఆటంకం రావు, ఆధ్యాత్మిక ప్రగతిని దానికే సమస్య ఉండదు. ఆ విధంగా చూసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో మనం జీవనాన్ని గడపాలి. నిజంగా నీవు ఈ నియమాన్ని పాటిస్తే ఇక్కడ తిరిగి మనము కలుసుకోగలుగుతాం. అంతెందుకు నా సంగత్యాన్ని నీవెప్పుడు కోల్పోవు అంటున్నారు. అంటే ఇది చైతన్య మహాప్రభుతో కలిసి వెళ్ళిపోవాలి, ఇంకా ఆయన సంగతి తప్ప ఇంకా నాకు ఇంకేం వద్దు అని ఆ కూర్మ బ్రాహ్మణుడు అనుకున్నాడు. కానీ చైతన్య మహాప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు ఒకవేళ ఈ కుటుంబ బాధ్యతల్ని ధర్మపరంగా నిర్వర్తిస్తూ హరినామాన్ని అపరాధం లేకుండా జపిస్తూ నీ భక్తికి ఆటంకం కలగకుండా ఉన్నట్లయితే ఏం జరుగుతుందంట? చైతన్య మహాప్రభు ఏమంటుందంటే, నేను మళ్ళీ వస్తాను, నీకు సాంగత్యం ఇవ్వడానికి మళ్ళీ వస్తాను. అసలు మళ్ళీ రావడం ఎందుకు? నువ్వు అలా ఉన్నావంటే నేను ఎప్పుడు నీతో ఉన్నట్లే. ఎందుకంటే చైతన్య మహాప్రభు చెప్పిన ఉపదేశాన్ని ఆయన వింటున్నాడు కదా. చైతన్య మహాప్రభు అందుకనే చెప్తారు, భగవంతునికి ఉపదేశాలకి భగవంతునికి తేడా లేదు. ఆయన ఎప్పుడు కూడా భగవంతుని చింతనలోనే ఉండి భగవంతుడు చెప్తున్నాడు, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, ఈరోజు ఈ పని ఉంది, కానీ ఇప్పుడు నాకు ఇలాంటి ఉద్యోగం చేసే అవకాశం ఉంది, కానీ ఇది నాకు భగవంతునికి సేవకి ఉపయోగపడుతుందా, దీనికి ఆటంగా కలుగుతుందని ఆలోచిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? భగవంతుడి సాంగత్యంలో ఉన్నట్లే కదా.
అవునా కదా? సో అందుకని ఏమంటున్నారు, నా సాంగత్యాన్ని నీవు ఎప్పుడు కోల్పోవు. ఎందుకంటే ప్రతిరోజు భక్తులు ఏం చేస్తారు, ఉదయం సాయంత్రం భగవంతుని కీర్తిస్తుంటారు. ఎలా? హరినామాన్ని జపించడం, కీర్తన చేయడం, మనకి హారతుల్లో పాల్గొనడం. అలా చేసినప్పుడే ఆ నియమాలన్నీ పాటిస్తున్నట్లు, చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశాన్ని పాటిస్తున్నట్లు. అక్కడ అదే చెప్తున్నారు అనమాట. నేను భగవంతుని సాంగత్యాన్ని ఎప్పుడూ కోల్పోకుండా ఉండొచ్చు. భగవంతుని ఉదయం సాయంత్రం కీర్తిస్తూ హరినామాన్ని జపిస్తూ భగవంతుని మనకి ఏదైతే ప్రభుపాల వారి ఆచార్యులు ఇచ్చారో ఆ కార్యక్రమాలు అంతటి కూడా పాటించినట్లయితే. సో అందుకనే చెప్తున్నారు అనమాట. చైతన్య మహాప్రభు ఆయనకి అందుకనే కూర్మ బ్రాహ్మణ్కి ఏం చెప్తున్నా ఈ లౌకిక జీవనం నువ్వు ఇంట్లో ఉన్నా సరే ఈ బాధ్యతలన్నీ కూడా నీ ఆధ్యాత్మిక ప్రగతికి ఏమాత్రం ఆటంకపడవు అంటున్నారు. అందుకని ఆ ఉపదేశాలు అర్థం చేసుకోవడం ముఖ్యమన్నమాట. ఉపదేశం ఏంటంటే అపరాధరహితంగా భగవంతుని యొక్క నామాన్ని జపించాలి. అసలు నామాన్ని జపించడానికి సమయం లేదు, అపరాధాల గురించి ఆలోచించే సమయం ఎక్కడ ఉంది? అందుకని అలా మార్చుకునేంత వరకు మనం ఈ భౌతిక బంధాల నుండి బయటపడడం సాధ్యం కాదనమాట. అందుకని తర్వాత ఏమంటున్నారు ఇంకా, ఏ మత యార ఘరే కరే ప్రభు భిక్ష సేయి ఐచే కహే తారే కరాయి శిక్ష. ఎవరి ఇంట్లోనైతే భిక్షను తీసుకుంటారో ఆ ఇంటి వారిని శ్రీచైతన్య మహాప్రభు సంకీర్తనోద్యమం స్వీకరించేటట్లుగా చేసి కూర్మ బ్రాహ్మణునికి ఉపదేశించినట్లుగా వారికి ఉపదేశము చేసేవారు. చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే గృహస్థులకందరికీ కూడా ఆయన అదే చెప్పేవారు. దాని అర్థం ఏంటంటే గృహస్థులకి ఆయన బోధన అదే, ఆయన యొక్క ఉపదేశం అదే. చైతన్య మహాప్రభు మరి భక్తులుగా వచ్చేసి ఆయన మనకి భక్తులు ఏం చేయాలని తెలియజేయడానికి వచ్చారు కదా. మరి గృహస్థులు ఏం చేయాలంట? ఇప్పుడు ఈ కూర్మ బ్రాహ్మణ్కి ఎలాగైతే ఏం చేయమని చెప్పారో అలానే చేయాలి. గృహస్థ బాధ్యతలు ఉన్నంతకాలం వెంటనే సన్యాసం తీసుకోవడానికి కుదరదు. ఆ ధర్మాన్ని నిర్వర్తించాలి, గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించాలి. కానీ ఎలా నిర్వర్తించాలి? చైతన్య మహాప్రభు ఉపదేశాన్ని పాటిస్తూ హరినామాన్ని అపరాధరహితంగా జపించేంత వరకు హరినామాన్ని జపిస్తూనే ఉండాలి, పవిత్రులు అయ్యేంత వరకు. పవిత్రులు అవ్వడం అంటే ఎప్పుడు కూడా భగవంతుని స్మరణలో ఉండగలిగడం అనమాట, పవిత్రం అవ్వడం అంటే. అంతే కదా? నా సాధారణమైన సాధన చేయడానికే మనకి సమయం లేకపోతే ఎప్పుడు కూడా భగవంతుని స్మరణలో ఎలా ఉండగలం? సో అది చూసుకోవాల్సిన విషయం. సో ఇది కూడా మంచి భాష్యం ప్రభుల వారు రాస్తారు, ఒకసారి చదువుదాం. శ్రీ చైతన్య మహాప్రభు సాంప్రదాయము ఇక్కడ చక్కగా వివరించబడింది. ఆయనకు శరణాగతుడై హృదయపూర్వకంగా ఆయనను అనుసరించడానికి సిద్ధపడేవాడు తన ప్రదేశాన్ని మార్చుకోవాల్సిన అవసరమే లేదు. అంతేకాదు అతడు తన స్థితినైనా మార్చుకోనవసరం లేదు. అంటే ఏం చేయాలి, ఇంకేం చేయాలి అది అన్నీ ఆలోచించాలి. ఎలా ఉన్నారో అలా ఉండొచ్చు. అతడు గృహస్థునిగా ఉండవచ్చును, వైద్యునిగా ఉండవచ్చును, ఇంజనీర్గా ఉండవచ్చును, ఇంకేదైనా పర్వాలేదు. అతడు కేవలం శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశాన్ని పాటిస్తూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, బంధుమిత్రులకు భగవద్గీత శ్రీమద్ భాగవత ఉపదేశాలను బోధించడం చేస్తే చాలు. మనకు చదవడానికి టైం లేదు. అదే మరి ఆ సమయాన్ని తీసుకునే సమయం మనకు లభించే విధంగా మన వృత్తి వ్యాపారాలు, మన జీవన విధానాన్ని అలా మలుచుకోవాలి. జపం చేయడానికి భగవద్గీత భాగవతం చదివి ఇతరులకు బోధించేంత సమయం ఉండాలి. సో అలా జీవనాన్ని మలుచుకోవాలి. శ్రీ చైతన్య ఉపదేశాలను పాటిస్తూ అతడు గృహంలో అనుకువగా నెమ్మదిగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు అతని జీవితం ఆధ్యాత్మికంగా జయప్రదమవుతుంది. నేను ఉత్తమ శ్రేణి భక్తుడిని అని తలుస్తూ కృత్రిమంగా ఉత్తమ భాగవతుని కావడానికి యత్నించకూడదంట. అటువంటి ఆలోచనే మానివేయాలి. శిష్యులను స్వీకరించకపోవడం సర్వోత్తమం. వ్యవస్థలకు చెప్తున్నాను. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ శ్రీ చైతన్య మహాప్రభు తెలిపిన నియమాలను ప్రచారం చేస్తూ మనిషి గృహంలో పవిత్రుడు కావాలి. ఆ విధంగా అతడు గురువుగానై భౌతిక జీవ కల్మషము నుండి బయటపడతాడు. సో వాళ్ళు గురువు అవ్వాలి. యార దేకే తారే కహే కృష్ణ ఉపదేశ అమర ఆజ్ఞాయ గురు హాయ్. గురువు అవ్వమని చెప్పాడు కదా ముందు. గురువు అవ్వడం అంటే ఏంటి? ఊరికే శిష్యుల్ని స్వీకరించేసి వాళ్ళందరూ కూడా దాన్ని సేవ చేయించుకోవడానికి కాదు. గృహస్థుడు శిష్యుల్ని స్వీకరించకూడదు, కానీ
ప్రచారం మాత్రం చేయాలి అని చెప్తున్నారు. శ్రీ రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి అనే షడ్గోస్వాముల కార్యకలాపాలను నిందించే సహజీయులు పలువురు ఉన్నారు. షడ్గోస్వాములందరూ శ్రీ చైతన్య మహాప్రభు అనుయాయులు. భక్తి యోగ గ్రంథాలను రచించి సంఘాన్ని జాగృతం చేసినవారు. అదేవిధంగా శ్రీల నరోత్తమదాస ఠాకూరులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యుల వంటి ఆచార్యులు వేల కొలది శిష్యులను స్వీకరించి వారిని భక్తిలో నెలకొల్పారు. చూడండి, గోస్వాములు పెద్దగా ఎక్కువ మంది శిష్యులను స్వీకరించలేదు. వాళ్ళు ఏం చేశారు? గ్రంథాలను రచించి వాటిని ప్రచారం చేశారు. కానీ ఇక్కడ నరోత్తమదాస ఠాకూరులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు ఏం చేశారంట? వీళ్ళు సన్యాసులు కాబట్టి ఏం చేశారు? వేల కొలది శిష్యులను స్వీకరించి వారిని భక్తిలో నెలకొల్పారు. అయినా ఇటువంటి కలాపాలు భక్తి నియమాలకు విరుద్ధమని సహజీయ వర్గం వారు భావిస్తారు. నిజానికి అటువంటి కలాపాలు కేవలం లౌకికత్వానికి మరొక రూపమని వారు తలుస్తారు. అంటే ఇలా అసలు సన్యాసాన్ని స్వీకరించకూడదని చెప్పేసి ఇప్పుడు ఈ శ్లోకాన్ని చెప్తారనమాట. చైతన్య మహాప్రభు చెప్పారు చూడండి. సన్యాసం ఆయన కుర్మ బ్రాహ్మణుడు ఇంటి నుంచి వెళ్ళిపోతానంటే వద్దన్నాడు కదా, కాబట్టి ఎవరు వెళ్ళొద్దంటారు. అందరూ కాదు, గృహస్థ బాధ్యతలు, గృహస్థ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు అలా చేయాలి. కానీ కొందరు సహజీయులు అలా చెప్తారండి. ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు నియమాలను విరోధించి వారు ఆయన పట్ల అపరాధము చేసిన వారు అవుతారు. వారు శ్రీ చైతన్యుల ఉపదేశాలను చక్కగా గమనించి అనుకువ నెమ్మది కలవారమని చెప్పుకోవడానికి బదులుగా ప్రచారమును నెలకొల్పిన శ్రీ చైతన్య మహాప్రభు అనుయాయులను విమర్శించకుండా ఉండడము ఉత్తమము. తన ప్రచారకులను రక్షించడానికే శ్రీ చైతన్య మహాప్రభు శ్రీ చైతన్య చరితామృతం నందలి ఈ శ్లోకాలలో అత్యంత స్పష్టమైన ఉపదేశాన్ని ఇచ్చారు. చూడండి, ఎవరు ప్రచారం చేయాలి? అందరూ ప్రచారం చేయొచ్చు, కానీ ఎవరు మరి సన్యాసాన్ని స్వీకరించాలనేది చెప్పారనమాట. ఎవరు శిష్యుల్ని స్వీకరించడానికి అర్హులని ఇక్కడ చెప్తున్నారు. కానీ కొందరు సహజీలు ఏం చేస్తారంట? దాన్ని అంతా కూడా తప్పుగా వర్ణిస్తారనమాట చైతన్య మహాప్రభు చెప్పిన బోధనని. పతే జాయితే దేవాలయే రహే గ్రామే యార ఘరే భిక్షా కరే సేయి మహాజనే కూర్మయైచే రీతి తైచే కైల సర్వఠాయి నీలాచలే పునః యావత్ నాయలా గోసాయి. యాత్రలో ఉన్నప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు రాత్రి వేళ ఒక గుడిలో కానీ రహదారి ప్రక్కన కానీ గడిపేవారు. ఎవరైనా వ్యక్తి నుండి భిక్షను స్వీకరించినప్పుడు ఆయన కూర్మ బ్రాహ్మణునికి ఇచ్చిన ఉపదేశాన్ని తిరిగి చెప్పేవారు. దక్షిణ భారత యాత్ర నుండి జగన్నాథపురికి చేరేంత వరకు ఆయన ఆ పద్ధతినే పాటించారు. మళ్ళీ తిరిగి జగన్నాథపురికి వెళ్ళేంత వరకు ఇలానే అందరికీ ప్రచారం చేస్తూ వెళ్ళారంట. అతయేవాహ్య కైలా కరియా విస్తార ఏ మత జానీబే ప్రభుర సర్వత్ర వ్యవహార. ఈ విధంగా కూర్మ బ్రాహ్మణుని విషయంలో మహాప్రభు వ్యవహారాన్ని నేను విస్తారంగా వివరించాను. ఈ రకంగా దక్షిణ భారతమంతా ఆయన చేసిన కలాపాలు మీరు తెలుసుకోగలుగుతారు. కృష్ణదాస్ కవరేజ్ కోసం చెప్తున్నారు. ఏ మత సేయి రాత్రి తాహాయి రహిలా ప్రాతకాలే ప్రభు స్నాన కరాయి కరియా చలీలా. ఆ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు ఆ రాత్రి అక్కడ ఉండి మర్నాడు పొద్దున స్నానం చేయగానే తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు. కూర్మక్షేత్రం నుండి బయలుదేరారంట. ప్రభురా అనువ్రజీ కూర్మ బహు దూర అయిలా ప్రభు తారే యత్నకారి ఘరే పఠాయిలా. శ్రీ చైతన్య మహాప్రభు బయలుదేరగానే కూర్మ బ్రాహ్మణుడు చాలా దూరం వరకు ఆయనను అనుసరించాడు. కానీ చివరకు మహాప్రభు అతనిని ఇంటికి తిరిగి పంపేశాడు. ఆయన విడిచిపెట్టలేకపోయాడు అనమాట. అలానే నడుస్తూ చాలా దూరం వెళ్ళిపోయాడు. కానీ చైతన్య మహాప్రభు తిరిగి పంపేశాడంట. వాసుదేవ నామయేక ద్విజ మహాశయ సర్వాంగే గలిత కుష్ట తాతే కీడామయ. చూడండి, వాసుదేవుడు అనే ఒక బ్రాహ్మణ మహాశయుడు కూడా అక్కడ ఉండేవాడు. తెలుసా ఎవరో? వాసుదేవ బ్రాహ్మణ. కానీ అతనికి తీవ్రమైన కుష్టు వ్యాధి ఉండేది. నిజానికి అతని దేహం అంతా క్రిమిమయమై ఉండేది. కుష్టు వ్యాధి అన్ని పుల్లుగా మారిపోయిన దేహం అంతా పుల్లుగా మారిపోవడం కాకుండా దానిపైన చిన్న చిన్న క్రిములు కూడా ఉండేవంట. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. సో తర్వాత అంగహైతే ఏయి కీడ ఖసియా పడయా ఉఠాయియా సేయి కీడ రాకే సేయి ఠాయా. కుష్టి వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఆ బ్రాహ్మణుడు జ్ఞానవంతుడై ఉండేవాడు. ఏదేని క్రిమి తన దేహం నుండి కింద పడగానే అతడు దానిని ఎత్తి తిరిగి యథాస్థానంలో ఉంచేవాడు.
ఎందుకు? ఆ? మరి ఆ క్రిమికి అదే ఆహారం. నాకు ఆహారం దొరకట్లేదు, ఆయన కుష్టి వ్యాధి వచ్చిందని చెప్పేసి ఇంట్లో నుంచి అందరూ బయటకు పంపించేశారంట, ఊళ్ళో నుంచి బయటకు పంపించేశారంట. ఎవరు కూడా ఆదరించట్లేదు అనమాట. ఎందుకంటే ఆయన శరీరం నుండి దుర్గంధం వస్తుంది, అన్ని రక్తం, చీము, నెత్తురు అవి వస్తున్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు. మరి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆ క్రిములు కూడా తీసి బయటపడిస్తే దాన్ని కూడా ఆహారం దొరకకుండా అయిపోతుంది. దాన్ని అంటారు అసలు జీవదయ. జీవదయ కృష్ణన సర్వధర్మసార్ అంటే ఏంటి? మనకి శాస్త్రాల్లో ఎన్నో ధర్మాలు వివరించబడ్డాయి. రకరకాల ధర్మాలు, ఈ ధర్మం చేయాలి, ఆ ధర్మం చేయాలి, అన్ని ధర్మాలను పాటించాలి కదా. మరి అన్నింటి యొక్క సారం ఏంటంటే జీవుల పట్ల దయను కలిగి ఉండడం. ఎవరైనా తప్పు చేస్తే క్షమించగలగాలి. ఎవరైనా మన పట్ల అపరాధం చేస్తే క్షమించగలగాలి. వాళ్ళని దయగా చూడగలగాలి. ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆదరించగలగాలి. అందరినీ సమానంగా చూడగలగాలి. ఇతరుల పట్ల అసూయ ఉండకూడదు. ఇది జీవదయ అన్నమాట. తర్వాత ఏంటి? జీవదయ ఇంకోటి ఏంటి? నామరుచి, కృష్ణనామం. జీవదయ కృష్ణనామం సర్వధర్మసారం. అదే ఇవి రెండు సారాంశాలు అన్నమాట. అవి ఎలా చేయాలనేది వివరించారు. సో కృష్ణనామం, భగవంతుని యొక్క నామాన్ని జపించాలి, ఇదే సారాంశం అన్నమాట. ఆయన తెలుసు కాబట్టి జీవుల పట్ల ఆయనకు, అందుకని ఇక్కడ శ్లోకంలో చెప్పారు కదా, ఆయన జ్ఞాని, ఆయన జ్ఞానవంతుడు అనమాట. అక్కడ ఉండే మహాశయుడు, ఆ బ్రాహ్మణుడు చాలా జ్ఞానవంతుడు, ద్విజ మహాశయ. అంగహైతే ఏ కీడ, ఓకే ఇది అయిపోయింది కదా. ఆ బ్రాహ్మణుడు జ్ఞానవంతుడై ఉండేవాడని చెప్పాను ఇక్కడ. తర్వాత రాత్రితే శునిలా తేహో గోసాయిరా ఆగమన దిఖి బారే ఐలా ప్రభాతే కూర్మేరా భవన. శ్రీ చైతన్య మహాప్రభు ఆగమనం గురించి వాసుదేవుడు రాత్రి వేళ విన్నాడు. అందుకే మహాప్రభుని చూడడానికి అతడు ప్రొద్దుననే కూర్మ బ్రాహ్మణుని ఇంటికి వచ్చాడు. అంటే ఆయనకు తెలిసేసరికి రాత్రి అయిపోయింది అనమాట. చైతన్య మహాప్రభు కుర్మక్షేత్రానికి వచ్చాడని, అక్కడ ఏదో జరుగుతుందని తెలిసేసరికి రాత్రి అయిపోయింది. కాబట్టి ఆయన ఏం చేశాడు, తర్వాత రోజు ఉదయం కూర్మ బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళాడంటే, ఎందుకు చైతన్య మహాప్రభు అక్కడ ఉన్నాడని ఆయన తెలిసింది. అక్కడికి వెళ్ళాడు. ప్రభురగమన కూర్మ ముఖేతే శూనియా భూమితే పడిలా దుఃఖే మూచిత హయ్యా. శ్రీ చైతన్య మహాప్రభు దర్శనార్థము వాసుదేవుడు కూర్మ బ్రాహ్మణుని ఇంటికి రాగానే ఆయన అప్పటికే వెళ్ళిపోయారనే వార్త అందింది. అప్పుడు ఆ కుష్టువాడు నేలపై పడి మూర్చెల్లాడు. వాసుదేవుడు ఏంటంటే అక్కడికి వచ్చేసరికి అప్పటికే చైతన్య మహాప్రభు వెళ్ళిపోయారని తెలిసిందంట. ఆ కూర్మ బ్రాహ్మణుడు చెప్పాడనమాట, వెళ్ళిపోయాడు చైతన్య మహాప్రభు నిన్ననే ఇక్కడ నుండి వెళ్ళిపోయాడని తెలిసేసరికి ఆయన భగవంతుని దర్శించుకోలేకపోయాడనే బాధతో ఏమైందంట, కింద పడిపోయి మూర్చెల్లిపోయాడు. సో అనేక ప్రకార విలాప కరితే లాగీలా సేయి క్షణే ఆసి ప్రభు తారే ఆలింగల. శ్రీ చైతన్య మహాప్రభువును చూడజాలకపోయిన కారణంగా కుష్టు బ్రాహ్మణుడైన వాసుదేవుడు శోకిస్తున్నంతలో, చూడండి ఏం జరిగిందో, బాధపడుతున్నాడంట కుష్టు బ్రాహ్మణుడు. అంతలో మహాప్రభు ఆ ప్రదేశానికి తిరిగి వచ్చి అతడిని ఆలింగనం చేసుకున్నాడు. చైతన్య మహాప్రభుకు తెలిసింది, ఇలా ఒక భక్తుడు బాధపడుతున్నాడు, తనను కలుసుకోలేకపోయానని తెలిసి వెంటనే ఏం జరిగిందంట, చైతన్య మహాప్రభు అక్కడికి వచ్చాడంట. ప్రభు స్పర్శే దుఃఖ సంగే కుష్ట దూరే గేల ఆనంద సహితే అంగ సుందర హైలా. చూడండి, శ్రీ చైతన్య మహాప్రభు స్పృశించగానే అతని కుష్టి వ్యాధి, దుఃఖము రెండూ కూడా దూరమయ్యాయి. నిజంగా వాసుదేవుని దేహము అతి సుందరంగానే అతనికి పరమానందాన్ని కలిగించింది. చైతన్య మహాప్రభు అక్కడ రావడమే కాకుండా ఆ వాసుదేవ బ్రాహ్మణుడిని ఆలింగనం చేసుకున్నాడంట. కుష్టు వ్యాధి ఉన్నప్పటికీ కూడా ఆలింగనం చేసుకునేసరికి ఏం జరిగింది, ఆ వ్యాధి పోయింది, ఆయన దుఃఖం కూడా పోయిందంట. ఆయన దుఃఖం ఏంటి, ఆయన ఎందుకు దుఃఖిస్తున్నాడు, చైతన్య మహాప్రభు దర్శించుకోలేకపోయానని బాధపడుతున్నాడు. అప్పుడు చైతన్య మహాప్రభు వచ్చేసాడు, ఇంకా బాధ ఎందుకు, ఆ బాధ పోయింది, ఆయన వ్యాధి కూడా తొలగిపోయింది అన్నమాట చైతన్య మహాప్రభు స్పర్శ వలన.
అప్పుడు ఆయన ఆనందంగా ఉన్నాడు అన్నమాట యాక్చువల్లీ. ప్రభుర కృపాదేకి తారా విస్మయ హైల మన శ్లోక పడి పాయే ధరి కరయే స్తవన. శ్రీచైతన్య మహాప్రభువుల వారి పరమాద్భుతమైన కరుణకు వాసుదేవుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే అతడు మహాప్రభు పాదపద్మాలను స్పృశించి శ్రీమద్ భాగవతంలోని ఒక శ్లోకాన్ని పఠించాడు. ఏం శ్లోకం అని చూద్దాం. క్వాహం దరిద్ర పాపీయాన్ క్వకృష్ణ శ్రీనికేతన బ్రహ్మబంధురితి స్మాహం బాహుభ్యాం పరిరంభిత. అతడు పలికేసాగాడు. ఈ విధంగా చెప్పాడంట. పాపిని, దరిద్ర బ్రాహ్మణ బంధువునైన నేనెక్కడ, షడ్విభూతి పూర్ణుడు దేవదేవుడు అయిన శ్రీకృష్ణుడు ఎక్కడ, అయినా అతడు నన్ను తన 2 బాహువులతో ఆలింగనం చేసుకున్నాడు. అది చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు కృప ఏంటంటే మరి ఎవరికి అర్హత ఉంది, ఎవరికి అర్హత లేదని చూడడం అనమాట. ఎవరైనా సరే, ఎవరి పట్లనైనా సరే అందరి పట్ల కృప చూపించడానికి ఆయన అవతరించాడు. భేదం చూపెట్టలేదు అనమాట. అందుకని ఆయన ఏమంటున్నాడంటే నేను బ్రాహ్మణుడు అని చెప్పట్లేదు. ఏమంటున్నాడు? బ్రాహ్మణ బంధు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను కానీ నాకు బ్రాహ్మణ లక్షణాలు లేవని ఆయన అనుకుంటున్నాడు. ఆయన అలా అంటున్నాడు. నేను దరిద్ర బ్రాహ్మణుని, పాపిని అంటున్నాడు. నిజానికి ఈ శ్లోకం ఎవరిదంటే కుచేలుడు శ్రీకృష్ణుడితో జరిగిన సందర్భంలో ఉంది. సో ఇలా మన పరిస్థితిని కూడా సూచిస్తూ శాస్త్రాల్లో ఎన్నో సందర్భాలు ఉంటాయి. అవి మనం స్మరించాలి. ఆ సందర్భంలో భక్తులు ఎలా ప్రవర్తించారనేది కూడా మనం గుర్తు చేసుకొని దాన్ని ఆచరించడానికి మనం ప్రయత్నించాలి. మనం చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తుంటారు. ఏం చేయాలి? ఆ సందర్భాలు ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో ఎంతో భక్తులు అనుభవించుంటారు. సో అలాంటి సందర్భంలో భక్తులు ఏం చేయాలి అనేది మనకి స్వయంగా భగవంతుడు భక్తులు కలిసి ఎన్నో లీలలు చేశారు. వాటి నుండి మనం నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ బ్రాహ్మణుడు ఏం చెప్తున్నాడు? ఈ వాసుదేవ బ్రాహ్మణుడు ఎవరిని స్మరిస్తున్నాడు? కాదు, ఈ శ్లోకం చెప్పాడు కదా. ఈ శ్లోకం ఎవరు చెప్పారు? కుచేలుడు. కుచేలుని కృష్ణుడే స్వయంగా ఆలింగనం చేసుకున్నాడు కదా. సో ఏ విధంగానైతే కుచేలుడిని కృష్ణుడు ఆలింగనం చేసుకుని ఆయన కృప చూపించాడో, చైతన్య మహాప్రభు కూడా నన్ను ఆలింగనం చేసుకుని ఆ విధంగా కృప చూపించాడని ఈ వాసుదేవ బ్రాహ్మణుడు అంటున్నాడు అనమాట. बहुस्तुति करे कहे सुन दयामय जीवे गुण नाही तो माते हय मोरे देखी मोरा गंधे पालय पामर हेना मोरे स्पर्श तुमी स्वतंत्र ఈశ్వర. బ్రాహ్మణ వాసుదేవుడు ఇంకనూ చెప్పసాగాడు. ఓ దయామయుడా, ఇటువంటి దయ సాధారణ జీవులకు అసాధ్యం. ఇది కేవలం మీలోనే కనిపిస్తుంది. నన్ను చూస్తే పరమపాపి అయిన నా దేహ దుర్గంధము కారణంగా దూరంగా పోతాడు. అయినా మీరు నన్ను స్పృశించారు. భగవంతుని స్వతంత్ర నైజము అటువంటిది. చూడండి, అది భగవంతుని యొక్క కృప ఎలాంటిదంటే, అంటే చూడండి ఇక్కడ సాధారణంగా ఇక్కడ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయన దేహం అనేది అన్ని కుష్టు వ్యాధితో ఉందని ఆయన చెప్తున్నారు. కాబట్టి దానివల్ల ఏంటంటే అంత దుర్గంధం వస్తుంది. ఈ రోజుల్లో తక్కువ కదా, మనం ఇక్కడ చూడట్లేదు. కుష్టు వ్యాధి తగ్గిపోయింది కదా. మనం చాలా అభివృద్ధి చెందాం. అన్నీ వ్యాక్సిన్లు వచ్చేసాయి, మందులు వచ్చేసాయి. అలాంటి పరిస్థితి మనం చూడం. కానీ అంతకంటే పెద్ద చాలా నీచమైన వ్యాధులు ఉన్నాయి, తెలుసా ఎవరికైనా? చూద్దాం, తర్వాత శ్లోకంలో ఉంటుంది ఏంటనేది. కింటు అచిల బాల అదమ హయ్య ఏబే అహంకార మోర జన్మిబే ఆసియ. శ్రీచైతన్య మహాప్రభువు అనుగ్రహంచే వ్యాధి నయమైనందున ఇప్పుడు తాను గర్వితుడను అవుతానేమోనని వినమ్రుడు నెమ్మదివాడు అయిన బ్రాహ్మణ వాసుదేవుడు చింతాగ్రస్తుడయ్యాడు. చూడండి, ఇప్పుడు నాకు గర్వం వస్తుందేమో అని చెప్పేసి ఆయనకి భయం కలిగిందంట. ఎందుకంటే చూడండి, నాకు భగవంతుడికి కృప వచ్చింది, నేను భక్తుని అయిపోయాను, దీక్ష అయిపోయింది, చూస్తుంటావా లేదా? సో అలా చైతన్య మహాప్రభు అనుగ్రహించి ఆయన వ్యాధి నయమైనందుకు మరి నాకు కూడా గర్వం వస్తుందేమో అని చెప్పేసి ఆయన భయపడ్డాడు. సో అది అసలైన వ్యాధి ఏంటి? గర్వం కలిగి ఉండడం, అహంకారం కలిగి ఉండడం. అలా అహంకారం వస్తుందేమో అని చెప్పేసి ఆయన భయపడ్డాడు. చూడండి, మనకు అహంకారం ఉన్నప్పుడు చాలామంది మన దగ్గరికి రావడానికి భయపడతారు.
అవునా? ఒక వ్యక్తి అహంకారంతో ప్రవర్తించినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తామా, ఏంటి బాబు దాని దగ్గరికి వెళ్ళదు అని చెప్పేసి అనుకుంటామా అనుకోమా? ఎప్పుడు కూడా నేను సీనియర్ డ్యూటీ, నేను ఎలా చేయాలని, నేను పెద్దవాడిని, ఈ ఊళ్ళో నేనే పెద్దవాడిని, నేను చెప్పినట్టు వినాలి, నువ్వేంటి నాకు చెప్పేదని చెప్పేసి అలా ప్రవర్తించే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఏమైనా సలహా అడుగుతామా? వాళ్ళతో కలవడానికి, వాళ్ళ సంగతిని తీసుకోవడానికి ఇష్టపడతామా? ఇక్కడ అదే అన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ఈ బ్రాహ్మణుడికి కుష్టు వ్యాధి ఉండడం వలన ఎలాగైతే అందరూ దగ్గరికి రాలేదో, ఇప్పుడు ప్రస్తుత సమాజంలో కుష్టు వ్యాధి లేకపోవచ్చు, కానీ ఈ అహంకారం అనే వ్యాధి మాత్రం చాలామందికి ఉంది. దానివల్ల చాలామంది దగ్గరికి రారు. ఆయన దగ్గరికి ఏంట్రా బాబు అని చెప్పేసి అనుకుంటాను కదా. కాబట్టి అది అసలైన వ్యాధి అనమాట యాక్చువల్లీ. అందుకనే ఈ వాసుదేవ బ్రాహ్మణుడు బాధపడుతున్నాడు అనమాట. ఏంటి నాకు అహంకారం వస్తుందేమో అని. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు మరి దాని నుంచి, అహంకారం నుంచి బయటపడడానికి ఏం చేయాలనేది ఒక మందు ఇస్తున్నాడు, ఔషధం ఇస్తున్నాడు అనమాట. ఏంటది? ప్రభు కహే కబు తొమర నహబే అభిమాన నిరంతర కహి తుమి కృష్ణ కృష్ణ నామ. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరము జపించమని రక్షణార్థము ఆ బ్రాహ్మణుడికి ఉపదేశించాడు. ఆ విధంగా చేస్తే అతడు ఏనాడును అనవసరంగా గర్వితుడు కాబోడు అని చెప్పాడు. ఏం చేయాలంట? హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరం జపించమని చెప్పాడంట. అలా చేస్తే ఏనాడు కూడా అనవసరంగా గర్వితుడు కాబోవు అని చెప్పాడు. అదే ఔషధం. ఏ వ్యాధికి? అహంకారం అనే వ్యాధికి హరినామమే ఔషధం అనమాట. కృష్ణ ఉపదేశీకర జీవేరా నిస్తార అచిరాతే కృష్ణ తోమ కరీబేన అంగీకార. కృష్ణుని గురించి ప్రచారం చేసి ఆ విధంగా జీవులను ఉద్ధరించమని కూడా శ్రీ చైతన్య మహాప్రభు వాసుదేవునికి ఉపదేశించారు. తత్ఫలితంగా శ్రీకృష్ణుడు శీఘ్రమే అతనిని తన భక్తునిగా స్వీకరిస్తాడు. చూడండి, ఆయన సాధన చేస్తూ ఇతరులకి ఎవరైతే ఉపదేశం చేస్తారో వాళ్ళని శ్రీకృష్ణుడు వెంటనే తన భక్తులుగా స్వీకరిస్తాడంట. భక్తులుగా స్వీకరించడం అంటే ఏంటి? ఉదయం చెప్పుకున్నాం, ఎప్పుడైతే భగవంతుడు ఒక భక్తుడిని తనవాడిగా అనుకుంటాడో యోగక్షేమం వహామ్యహం అంటున్నాడు. వాళ్ళ యొక్క బాధ్యతలన్నీ కూడా భగవంతుడు తీసుకుంటాడు. లేకపోతే అప్పుడు ఆయన బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? మాయాదేవి తీసుకుంటారు. మరి ఎవరి రక్షణలో ఉండాలి మనం? మాయ రక్షణలో ఉండాలా, లేకపోతే కృష్ణుడి రక్షణలో ఉండాలా? కృష్ణుడి రక్షణలో ఉండాలంటే ఇది చేయాలంట. ఏం చేయాలంట? మనం హరినామాన్ని చేసి మనం పవిత్రులు అవ్వాలి, అహంకారం నుండి బయటపడాలి, గర్వం నుండి బయటపడాలి. దాని తర్వాత ఏం చేయాలి? ఇతరులకు బోధించాలి. హరినామాన్ని ఇతరులకి బోధించి భగవంతుడు కృష్ణుని గురించి ప్రచారం చేయాలంట. భాష్యాన్ని ఒకసారి చదువుదాం, ఇది బాగుంటుంది. ప్రభువుల వారు ఈ విధంగా రాశారు భాష్యం. వాసుదేవ విప్రుడు కుష్టి వ్యాధిగ్రస్తునిగా ఉండేవాడు. ఎంతో దుఃఖాన్ని అతడు అనుభవించాడు. అయినా శ్రీ చైతన్య మహాప్రభు అతని వ్యాధిని నయం చేసిన తర్వాత కృష్ణ భక్తిని ప్రచారం చేయమని అతనికి బోధ చేశారు. వాసుదేవుడు కృష్ణోపదేశాన్ని ప్రచారం చేసి మానవులందరికీ మోక్షాన్ని కలిగించడమే నిజానికి మహాప్రభు ప్రతిఫలంగా కోరుకున్నారు. చూడండి, ఆయన వ్యాధి నయం చేసినందుకు చైతన్య మహాప్రభు ఏం కోరుకున్నారంట? అందరికీ ప్రచారం చేసి అందరికీ మోక్షాన్ని కలిగించడమని ప్రతిఫలంగా కోరుకున్నారంట. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం యొక్క పద్ధతి కూడా అదే. ఈ సంఘంలోని ప్రతి సభ్యుడు ఎంతో దయనీయమైన స్థితి నుండి కాపాడబడిన వాడే. కానీ ఇప్పుడు వారందరూ కృష్ణ భక్తి ప్రచారంలో చక్కగా నెలకొన్నారు. వారందరూ లౌకిక జీవనం అనే రోగం నుండి బయటపడడమే కాకుండా అత్యంత సుఖమయమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రతి ఒక్కరూ వారిని పరమ కృష్ణ భక్తులుగా అంగీకరిస్తున్నారు. వారి గుణాలు వారి ముఖాలలోనే గోచరిస్తున్నాయి. ఎవరైనా కృష్ణునిచే భక్తునిగా గుర్తించబడాలనుకుంటే శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశాన్ని అనుసరించి ప్రచార కార్యాన్ని చేపట్టాలి. చూడండి, ఏం చేయాలంటే చైతన్య కృష్ణుని యొక్క భక్తులు అవ్వాలంటే ఏం చేయాలంట? చైతన్య మహాప్రభు చెప్పినట్లుగా ప్రచార కార్యాన్ని చేపట్టాలంట. అప్పుడు అతడు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అయినట్టి శ్రీ చైతన్యుల పాదపద్మాలను నిస్సందేహంగా శీఘ్రంగానే పొందగలుగుతాడు. సో అదనమాట, వెంటనే భగవంతుని యొక్క పాదాలని పొందగలరు అని చెప్తున్నారు.
ఏతేకా కాహియ ప్రభు కైల అంతర్ధాని దుయి విప్ర గాల గాలి గలాగలి కాందే ప్రభు రఘుని. చూడండి, అప్పుడు బ్రాహ్మణ వాసుదేవునికి ఆ రీతిగా ఉపదేశించగానే శ్రీ చైతన్య మహాప్రభు అక్కడ నుండి అదృశ్యమయ్యారు. ఏమేరంట? మాయమైపోయారు. అదేంటి? అప్పుడు కూర్మ బ్రాహ్మణుడు వాసుదేవుడు ఇద్దరు పరస్పరం ఆలింగనం చేసుకుని శ్రీచైతన్య మహాప్రభు దివ్య గుణాలను స్మరిస్తూ ఏడ్చారంట. ఎందుకు చూడండి, అంతకుముందు కూర్మ బ్రాహ్మణుడు చాలా దూరం వెళ్ళేసి సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చాడు కదా, పంపించేసి వచ్చాడు. కానీ సడన్గా ఎప్పుడైతే వాసుదేవ బ్రాహ్మణుడు వచ్చాడో వెంటనే చైతన్య మహాప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇలా వచ్చాడు, ఎలా వెళ్ళాడు ఎవరికి తెలియదు అన్నమాట. అలా ప్రత్యక్షమయ్యాడు, ఇలా మాయమైపోయాడు. ఎందుకోసం వచ్చాడు మరి? ఆ వాసుదేవ బ్రాహ్మణుడి కోసం వచ్చాడు అన్నమాట. వాసుదేవోద్ధారై కైలాఖ్యాన వాసుదేవామృత ప్రద హైల ప్రభుర నామ. ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు ఉష్టు వాసుదేవుని ఉద్ధరించి ఆ ప్రకారంగా వాసుదేవామృత ప్రదుడని పేరును పొందిన విధానమును నేను వర్ణించాను. చూడండి, దానికి తర్వాత ఏం పేరు వచ్చిందంట? వాసుదేవామృత ప్రద అని ఎవరికి వచ్చింది పేరు? చైతన్య మహాప్రభుకి. ఏత కహిల ప్రభుర ప్రథమ గమన కూర్మ దర్శన వాసుదేవ విమోచన. ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు యాత్ర ప్రారంభము, ఆయన శ్రీకూర్మ మందిరాన్ని దర్శించడము, కృష్ణ బ్రాహ్మణుడు వాసుదేవుని ఉద్ధరించడం అనే కథను ముగిస్తున్నాను. శ్రద్ధాకరి ఏ లీలాయే కరే శ్రవణ అచిరాతే మిలాయే తారే చైతన్య చరణ. శ్రీ చైతన్య మహాప్రభువు చేసిన ఈ లీలలను ఎవ్వడు అతి శ్రద్ధతో వింటాడో అతడు నిశ్చయంగా అతి శీఘ్రమే ఆయన పాదపద్మాలను పొందుతాడు. ఏంటంటున్నది ఇక్కడ? ఎవరైతే ఇప్పటి వరకు చెప్పిన ఈ లీలలన్నీ కూడా శ్రద్ధగా వింటారో వాళ్ళకి ఏం జరుగుతుందంట? అతడు నిశ్చయంగా అతి శీఘ్రమే ఆయన పాదపద్మాలను పొందుతారంట. విన్నారా శ్రద్ధగా? సో అది మరి శ్రద్ధగా విన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోగలిగినట్లయితే మరి అక్కడ కూర్మ బ్రాహ్మణుడికి ఏం బోధించాడంటే, ఆయన ఇంకా సమయం కాదు కాబట్టి గృహస్థ బాధ్యతలు నిర్వర్తిస్తూ భగవంతుని యొక్క నామాన్ని జపించాలి. ఎలా జపించాలి? అపరాధరహితంగా జపించాలి. అని అపరాధరహితంగా అంటే మనం నిర్లక్ష్యంగా జపించడం కూడా అపరాధమే కదా. మనకి జపాన్ని సరిగా చేసేంత సమయం ఉండే విధంగా మన జీవనాన్ని మలుచుకోవాలి. అర్థమవుతుందా? సో అది ముఖ్యం అన్నమాట. అలా జపిస్తూ అపరాధరహితంగా జపిస్తూ మన బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లయితే అప్పుడు చైతన్య మహాప్రభు మనకు దర్శనమిస్తాడు. సో అలా తర్వాత ఈ వాసుదేవ బ్రాహ్మణుడికి ఏం చెప్తున్నాడో, ఆయనకున్న వ్యాధి పోవాలంటే ఏం చేయాలంట? నిరంతరం కృష్ణనామాన్ని జపించాలి. అంతేకాకుండా ఇంకేం చేయాలి? ఇతరులకి ప్రచారం చేయాలి. సో అది వాసుదేవ బ్రాహ్మణుడికి చెప్పాడు. సో అలా చేయడం ద్వారా ఆయనకి అహంకారం అనే కుష్టి వ్యాధి నశిస్తుంది అని చెప్పాడు. చైతన్య లీలారా ఆది అంత నాహి జాని సయి లిఖి ఏ మహాన్ తేరా ముఖేషుని. శ్రీ చైతన్య మహాప్రభు లీలల ఆది అంతము నాకు తెలియదని నేను ఒప్పుకుంటున్నాను అని కృష్ణదాస్ కవిరాజు కోసం చెప్తున్నాడు. అయినా మహాత్ముల నోటి నుండి ఏదైతే విన్నానో అదే నేను రచించాను. ఇదే అపరాధ మోర నాలా ఇయే భక్తగణ తోమా సబర శరణ మోర ఏకాంత శరణ. భక్తులారా, ఈ విషయంలో నా అపరాధాలు ఎన్నకండి, మీ పాదపద్మాలే నా ఏకైక ఆశ్రయము. ఏదో నేను వివరించాను, నాకు ఏదైతే విన్నానో, నాకు ఏదైతే అర్థమైందో నేను వివరించాను. అందులో ఏదైనా మీకు సరిగా సరిగా ఇక్కడ చెప్పలేదు అని అనిపించినట్లయితే ఆ అపరాధం చేసినందుకు నన్ను క్షమించండి అని కృష్ణదాస్ కవిరాజు గోస్వామి ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే ఇందులో మనకి చాలా లోతైన విషయాలు ఉన్నాయి. కానీ సాధారణంగా మనకి ఏదో చిన్న కథలాగా అనిపిస్తుంది. కానీ ఇంతకుముందు మనం చెప్పినట్టే ఆ కుష్టి వ్యాధి అంటే ఏంటి? ఆ బ్రాహ్మణుడికి కుష్టి వ్యాధి వచ్చింది, కానీ నిజంగా అహంకారం అనేది నిజమైన వ్యాధి అన్నమాట. దాని నుంచి బయటపడాలి. అహంకారం ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరు దగ్గరికి రావడానికి ఇష్టపడరు. కానీ దాని వ్యాధి తగ్గాలంటే భగవంతుని యొక్క నామాన్ని నిరంతరం జపించాలంట. సో అలా చాలా లోతైన విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా వివరించలేకపోవచ్చు, కానీ సారాంశాన్ని ఆయన చెప్పాడనమాట. ఆయన ఏదైతే విన్నాడో అది చెప్పాడు. ఎవరి నుంచి విన్నాడు? రఘునాథ గోస్వామి నుంచి విన్నాడు. మనం చెప్పుకున్నాం కదా, గుర్తులేదు? రఘునాథ
గోస్వామి ఏం చేశాడంటే రాధాకుండం దగ్గర ప్రతిరోజు 3-4 గంటలు భాగవతాన్ని వివరించేవాడు. అంతేకాకుండా ఆయన చైతన్య మహాప్రభుతో చాలా సాంగత్యం ఉంది కాబట్టి ఆయన నుండి ఆయన అందరికీ చెప్పేవాడు అనమాట, ప్రచారం చేసేవాడు చైతన్య మహాప్రభు లీలల గురించి. అప్పుడు కృష్ణదాస్ కవిరాజు కోసం ఆయన దాన్ని విన్నాడంట. శ్రీరూప రఘునాథ పదే యార ఆశ చైతన్య చరితామృత కహి కృష్ణదాస. శ్రీ రూప రఘునాథుల పాదపద్మాలను ప్రార్థిస్తూ వారి కరుణనే సర్వదా ఆశిస్తూ కృష్ణదాస కవిరాజ గోస్వామినైన నేను వారిని అనుసరిస్తూ శ్రీ చైతన్య చరితామృత గ్రంథాన్ని రచిస్తున్నాను. సో ప్రార్థిస్తున్నారు కృష్ణదాస కవిరాజ గోస్వామి. చైతన్య మహాప్రభు యొక్క లీలను వరించడానికి తనకు వాళ్ళ యొక్క కృప వలనే వరించగలుగుతున్నాను, రూప గోస్వామి రఘునాథ గోస్వామి యొక్క కృప వలనే రచించగలుగుతున్నానని చెప్తున్నారు. శ్రీ చైతన్య చరితామృతం మందలి మహాప్రభు దక్షిణయాత్ర ప్రారంభము, బ్రాహ్మణ వాసుదేవుని ఉద్ధారణ వర్ణనము అనే పద్యలీలలోని 7వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అదే చెప్పారు చైతన్య మహాప్రభుడు, హరినామాన్ని జపించడం అనేది అన్ని వ్యాధులకి ఔషధం. కాబట్టి హరినామాన్ని జపించాలి, కానీ మన జపిస్తూ మన యొక్క ఆశ్రమ ధర్మాన్ని సరిగా పాటిస్తే భగవంతుని యొక్క కృప మనకు లభిస్తుంది. అప్పుడు మనం కూడా ఆనందంగా ఉండొచ్చు, ఎక్కడ ఉన్నా సరే, ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, ఏ ప్రదేశంలో ఉన్నా సరే ఆనందంగా ఉండొచ్చు. చైతన్య మహాప్రభు అప్పుడు వచ్చారు, వెళ్ళిపోయారు, అయ్యో నేను దర్శించుకోలేకపోయానని బాధ లేదు, ఇంకా ఉన్నారు, నామరూపంలో ఉన్నారు. ఆయన యొక్క కృప అనేది ఇంకా విస్తరిస్తూనే ఉంది, స్వీకరించిన వాళ్ళకి అది సాధ్యం. హరే కృష్ణ. శ్రీ చైతన్య చరితామృతంకి జయ, శ్రీ చైతన్య మహాప్రభుకి జయ, శ్రీ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి జయ, శ్రీల ప్రభుపాదికి జయ. హరే కృష్ణ.